హాయ్ అండి. దిస్ ఈస్ దుర్గారావు స్మైలీ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సింగపూర్‌లో శ్మశానం. మనిషి జీవితకాలం అయిపోయిన తర్వాత శాశ్వతంగా రావాల్సిన ప్లేస్ ఇది. కానీ ఈ సింగపూర్‌లో శాశ్వతంగా కూడా ఉండరాకలేదు. తవ్వి తీసి వేరే దిక్కుకు మార్చేశారంట. 10 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ రూమ్‌లో ఉండేవాడిని. ఆ ఏరియాకి వెళ్తున్నా ఇప్పుడు. ఆ డార్మిటరీలు ఉన్నాయో లేవో అసలు ఆ ఏరియా ఎలా ఉందో చూద్దాం. మీకు కొంచెం చూపిస్తా. ఎక్స్‌ప్లెయిన్ చేసి చూసేయండి. 10 సంవత్సరాలు అవుతుంది నేను ఈ ఏరియాని చూసి. ఇప్పుడు వెళ్ళే ఏరియాలో 7 సంవత్సరాలు ఉన్నాను. అసలు మేమున్న ఏరియా, మా రూమ్ చుట్టూ ఉన్న సెమిటరీస్ చాలా అందంగా ఉండేవి. సెమిటరీస్ అంటే ఒక ఎకరంలో కాదు, ఒక ఊరంతా. ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకు కుదిరింది. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. నేనున్న ఏరియానే నేను గుర్తుపట్టలేను అంతగా. ఇది సింగపూర్ బార్డర్. అందుకే లాస్ట్ స్టాప్ లో ఎవరూ లేరు. ఓహ్! ఈ కనిపించే బస్ స్టాప్ ఇక్కడికి వచ్చి బస్ ఎక్కేవాళ్ళం. ఈ రోడ్డు క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి. అసలు మొత్తం ఏమీ లేదు ఇక్కడ. మొత్తం తీసేసారు. ఆ రోడ్డు అవతల చిన్న దారిలా కనిపిస్తుంది కదా, అక్కడే మా రూమ్స్ ఉండేవి. లోపల వర్క్ జరుగుతుంది. లోపలికి వెళ్ళకూడదు అంటున్నారు. అందుకే దూరం నుంచి చూపిస్తున్నాను. ఈ చుట్టూ చైనీస్, క్రిస్టియన్, హిందూ, ముస్లిం సెమిటరీస్ ఉండేవి. అసలు ఏమీ లేవు. దూరంగా సగం తీసేసిన ముస్లిం సెమిటరీ కనిపిస్తుంది అంతే. చైనీస్ సెమిటరీ బాత్. ఆ చైనీస్ వాళ్ళ సెమిటరీ ఇది. ఇది కూడా తవ్వి తీసేశారు మొత్తం. లోపల ప్రాజెక్ట్ నడుస్తుంది. లోపలికి ఎలవడ్ లేదు. సైన్ బోర్డులు పెట్టేశారు. అసలు ఎందుకు ఈ సమాధులను తీస్తున్నారో చాలా ఇంట్రెస్ట్ గా తెలుసుకోవాలనిపించింది. ఈ పక్కనే కొంచెం రైట్ కి ముస్లిం సెమిటరీకి వెళ్ళి తెలుసుకోవాలనుకున్నాను. ఇదంతా శ్మశానం మొత్తం. తీసేశారు, తవ్వి తీసేశారు మొత్తం. ఒకటి కూడా లేదు ఇక్కడ. కొంచెం మెదడుకి మూవ్ చేశారంట. నడుచుకుంటూ వెళ్తున్నా. ఇదంతా ఒక రోజు వస్తుంది, ఒక సంవత్సరానికి ఒక రోజు. అప్పట్లో ఈ రోడ్డు మీద బెలూన్స్, తీర్థం, మనకి ఎలా జరుగుతుంది తీర్థం పండగ అలా చేసుకుంటారు ఇక్కడ. పువ్వులు పళ్ళు మొత్తం అంతా. అదేం పండగ తెలియదు. మేమైతే దయ్యాల పండగ అనేవాళ్ళు. మీకు దూరంగా మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి కదా, అదంతా ఒకప్పుడు సమాధులు. తవ్వి స్కెల్టన్స్ అని తీసేసి మట్టిని ఇలా గుట్టల కింద పెట్టేశారు. ఇక్కడ బుకే షాప్స్ చాలా ఉండేవి. ఇప్పుడు ఒకటో రెండో కనిపిస్తున్నాయి. అందులో ఒక అతను అడుగుతుంటే వీడియోలో కనిపించడానికి ఇష్టపడలేదు. నా వైపుగా వీడియో పెట్టి మీకు వినిపిస్తున్నాను. Here all cemetery have before. This one all take out, put the other side. Yeah, this one. Shifted. Shifting like this can? Yeah, can. Government can what? Everything can. Oh, You cannot. Government can. government can. Yeah. ఈ సమాధానం షిఫ్ట్ చేయడం అవుద్దా అని అడిగాను. నీ వల్ల నా వల్ల కాదు కానీ గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా అవుద్ది అని చెప్పారు. కొంచెం దూరంలో బుకే షాప్ దగ్గర అడిగాను. There are before 10 years back. No. You don't know English. English. No English. నేను గతంలో ఇక్కడ ఉన్నప్పుడు విన్నాను, ఈ సమాధులు పనాలే, తర్వాత మార్చేస్తారని. కానీ సరాసరి ఇలా చూసేసరికి డైరెక్ట్ గా తెలుసుకోవాలనిపించింది. ఇది మా డార్మిటరీ వెనక భాగం. అప్పట్లో నేను మా రూమ్ నుంచి తీసిన ఫొటోస్. కరెక్ట్ గా కనిపించే రోడ్డు మీద ఇప్పుడు నేను ఉన్నాను. చూశారు కదా అప్పట్లో ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఇంకో బుకే షాప్ ఉంది. డైలీ చాలా మంది వచ్చి బుకేస్ తీసుకుని సమాధులపై పెట్టి ప్రేయర్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక అతన్ని చాలా రిక్వెస్ట్ చేసి అడగ్గా ఏం చెప్తున్నారో మీరే వినండి. The dormitory all removed it. Dormitory remove. Cemetery also remove. I think shifting it. I don't know. How to shifting by this one? Huh? Small information. How to shifting? Oh, skeleton all take out. Throw Take put other place. other place. Can like this. Other place cannot change. Can. The Ah. seven person in one bed, 7%. one cemetery. Oh, like this. Then take the phone. Oh. Take out time calling people, sir. House people calling. Yes, yes. Okay, okay. Okay. Thank you. Okay, thanks. Thank you. ఇక్కడ ఉన్న ఒక్కొక్క పాత్రలో 7% స్కెల్టన్స్ తీసి కొత్తగా ఒక పాత కింద వేరే చోటకి మార్చారంట. ఇక్కడ ఉన్న వాళ్ళ హౌస్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళలో మార్చుకున్న వాళ్ళు 7% అన్నమాట. ఎందుకంటే ఇక్కడ సమాధులకు కూడా ట్యాక్స్ కట్టాలి. పైగా బాగా కొన్ని సంవత్సరాల ముందు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ మాకు అవసరం లేదని చెప్తారంట. అసలు సమాధి చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ లోనే చెప్తారంట, మీకు ఇన్ని సంవత్సరాల టైం తర్వాత మార్చుకోవాలి. సెమిటరీ మొత్తం ఇదంతా ఈ 2008లో చచ్చిపోయిన వాళ్ళంటే తలంతా ఇంత బోర్డులు ఉన్నాయి ఇక్కడ. మొత్తం 2008 అని. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళ కొంచెం పాత పడిపోయిన ఎంత తీసేస్తారన్నమాట. తీసేసి వేరే దిక్కు షిఫ్ట్ చేస్తారంట. కొన్నాళ్ళకి ఏమి ఉండవు నాకు తెలిసి. స్కెల్టన్స్ మార్చడం అంటే ఇంకా జ్ఞాపకాలు ఏమి ఉండవు ఇంకా ఇక్కడ. ఇంతే ఒక 10-15 సంవత్సరాలు చూసుకోవడం, తర్వాత ఫినిష్. మీకు ఇక్కడ జరిగిన చిన్న దయ్యాల కథ చెప్తా. 15 ఏళ్ల క్రితం ఇక్కడే సెలవు రోజుల్లో క్రికెట్ ఆడేవాళ్ళం. నాకు ఆడడం రాదు, చూడటం తప్ప. చూసేవాళ్ళం. అప్పుడప్పుడు బాల్ తేవడానికి వెళ్తాం కదా, అలా బాల్ తీసుకురావడానికి వెళ్ళాను. బాల్ వెళ్ళి ఇలాంటి ప్లేస్ లో పడింది. బాల్ తీస్తే అక్కడ ఉన్న ఫోటోని చూశాను. అది ఒక లేడీ. బాల్ ఇచ్చేసాను, అయిపోయింది, రూమ్ కి వచ్చేసాను, పడుకున్నాను. నైట్ 1-2 గంటల టైంలో ఒక లేడీ బాగా ఎండిపోయి బట్టలు లేకుండా నా పక్కనే పడుకుని నా మీద కాలేసింది. అంతే, కేకలు వేస్తున్నాను, గుంజుకున్నాను. పక్క వాళ్ళని అన్నా అన్నా అని అరుస్తున్నాను. ఊపిరి ఆడట్లేదు. అలా 10 నిమిషాలు కుదిరింది. లేచి వాష్రూమ్కి వెళ్ళి
ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ పడుకుని ఉదయం లేచి మా రూమ్ లో చెప్పాను. నువ్వు ఎక్కడికి ఆకలేసావు, నువ్వు పిలిస్తే మేము లెగమా అన్నారు. ఇప్పటికీ కన్ఫ్యూజే దయ్యాలు ఉన్నాయా లేదా అని. అది మన ఫీలింగా ఏంటి? ఇప్పటికీ నేను దయ్యాలను పెద్దగా నమ్మను. నాకు వీడియోలో కాకుండా చాలా మంది ఇక్కడ చెప్పారు. అసలు మ్యాటర్ ఏంటంటే సింగపూర్ చాలా చిన్న కంట్రీ. ఇలా సమాధులు పూడ్చుకుంటా పోతే కొన్నాళ్ళకి సింగపూర్ సరిపోదు. అదే మెయిన్ రీజన్ గా చెప్తున్నారు. ఇక్కడ 7% మార్చితే మిగతా 93% స్కెల్టన్స్ ఏం చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. నేను ఇక్కడ చాలా మందిని అడిగాను కానీ జవాబు రాలేదు. అది బయట వాళ్ళకి చెప్పేది కాదు, మనమే అర్థం చేసుకోవాలని నాకు అర్థమైంది. దిస్ వన్ హౌ మచ్? $4. జాస్మిన్స్ దిస్ వన్ ఆల్సో ఫుడ్ దేరా? దిస్ వన్ ఆల్సో $4. 405-975 బస్సులు వస్తాయి, ఎక్కేద్దాం. సిమిటరీ మొత్తం చూపిద్దాం అనుకున్నాను. చాలా బాగుంటుంది, నీట్గా అనుకున్నాను. మొత్తం తీసేసి షిఫ్ట్ చేశారు కాబట్టి చూపించలేకపోతున్నా. ఇలా ఎక్కడికో వెళ్ళాలంటే కష్టం. మేము తిరిగిన ప్లేస్ చూడండి, ఇక్కడ అడవిలా ఉంది. కాకపోతే అలవాటు అయ్యి కొద్దిగా బాగుంటుంది అనమాట. ఫస్ట్లో ఉండలేకపోయేవాడిని ఇక్కడ. ఇదంతా అడివి, పక్కనేమో శ్మశానం, బాబోయ్ అనిపించేది. తర్వాత అలవాటు అయిపోయింది, చాలా బాగుంటుంది ఉండే కొద్ది ఈ లొకేషను. ఇప్పుడు ఉండాలనిపించట్లేదు, ఇక్కడ అంతా మారిపోయింది కాబట్టి. ఎండ బీభత్సంగా ఉంది. బస్సు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.